శుభోదయం పిల్లలు. ఈరోజు సెకండ్ క్లాస్ తెలుగు 4th లెసన్ పచ్చని పచ్చిక చావత్తు జావత్తు. మనం థర్డ్ లెసన్లో ఏం నేర్చుకున్నాం? మా అక్క కావత్తు గావత్తు. ఇక్కడ ఏంటిది? పచ్చని పచ్చిక చావత్తు జావత్తు. ఇవి ద్విత్వక్షర పదం అవుతుంది. పచ్చని పచ్చిక అనేది ద్విత్వక్షర పదాలు అవుతాయి. లెసన్ 4th లెసన్ ఏంటిది? పచ్చని పచ్చిక చావత్తు జావత్తు. ఇక్కడ చూడండి, పచ్చని అంటే చెట్లు ఏ కలర్లో ఉంటాయి? పచ్చ కలర్లో, ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. పచ్చిక అంటే ఏంటి? గడ్డి. పచ్చని పచ్చిక, పచ్చని గడ్డి. ఓకేనా? ఇక్కడ ఏ ఒత్తులు వచ్చాయి చూడండి. చ జ. పచ్చని పచ్చిక అనేవి ఏంటివి? ద్విత్వక్షర పదాలు. ఓకేనా? ఈ 4th లెసన్ లో ద్విత్వక్షర పదాలు ఏమేమి ఉన్నాయో వాటికి సర్కిల్ చేయాలి. చావత్తు వచ్చింది, చ జ అనే పదాలను కూడా సర్కిల్ చేయాలి. ఇక్కడ ఈ లెసన్ లో ఏమేమి కనిపిస్తున్నాయి? బొమ్మలు. 4th లెసన్ లో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? పిచ్చుక, నిచ్చెన, బుజ్జి, పాప, ముగ్గురు కనిపిస్తున్నారు. చూడండి ఒకసారి, నేను ఈ పద్యం పాడుతాను, ఈ పాట పాడి వినిపిస్తాను. చూడండి, పేజీ నెంబర్ 19th పేజీ నెంబర్ చూడండి అందరూ. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగురెను నిచ్చెన పైకి. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగురెను నిచ్చెన పైకి. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. అయితే ఆ పచ్చని గడ్డి పైన, ఇక్కడ పచ్చని గడ్డి కనిపిస్తుందా మీకు పిక్చర్లో? నేను చెప్పలే, చూసారా? ఇక్కడ పచ్చని గడ్డి పైన పిచ్చుక వాలింది. ముచ్చటగా పిచ్చుక వాలింది. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. దాన్ని మంచి చేసుకుందామని వెళ్ళేసరికి అది ఎగిరిపోయింది, నిచ్చెన పైకి ఎగిరింది. అప్పుడు బుజ్జి పాప ఏం చేసింది? పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఆమె కాలి గజ్జెలు గలగల సౌండ్ వచ్చింది, గలగల సప్పుడు వచ్చింది. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. ఆ పచ్చని గడ్డి పైన పిచ్చుక వాలింది. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. దాన్ని దగ్గరికి తీసుకుందామనేసరికి అది ఎగిరింది నిచ్చెన పైకి. బుజ్జి పాప పరిగెత్తుకుంటూ, దాని వెంట పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆమె బుజ్జి పాప కాలి గజ్జెలు గలగల సౌండ్ వచ్చింది, గలగల సప్పుడు వచ్చింది. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. ఈ పాట చదవండి, నోటెడ్గా చదవండి. ఇక్కడ చావత్తు వచ్చిన పదాలని, ద్విత్వక్షర పదాలని సర్కిల్ చేయండి. చ జ అనే పదాలను సర్కిల్ చేయాలి. మరొకసారి వినండి. పచ్చ పచ్చని పచ్చిక మీద ముచ్చటగా పిచ్చుక వాలెను. మచ్చిక చేయబోగా పిచ్చుక ఎగిరెను నిచ్చెన పైకి. బుజ్జి పాప పరుగులెత్తెను కాలి గజ్జెలు గలగలలాడెను. ఇది చదవండి, 1-2 సార్లు ఈ పాట పాడండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి ఒకసారి అందరూ.
అభ్యాస క్రియలు. ఈ పాటను వినండి, పాడండి. మచ్చిక, పచ్చిక పదాలకు అర్థం. మచ్చిక అంటే ఏంటిది? మంచి దగ్గర తీసుకోవడం. పచ్చిక అంటే ఏంటిది? గడ్డి, పచ్చని గడ్డి. పదాలకు అర్థాలను తెలుసుకోండి. తెలుసు కదా, మచ్చిక అంటే దగ్గరికి తీసుకోవడం, పచ్చిక అంటే పచ్చని గడ్డి. పాఠంలో పిచ్చుక ఎక్కడికి ఎగిరింది? ఈ పాఠంలో పిచ్చుక ఎక్కడికి ఎగిరింది? విన్నారు కదా, నిచ్చెన పైకి. దానిని మీరు ఎప్పుడైనా ఎక్కారా? మీరు నిచ్చెన ఎక్కారా ఎప్పుడైనా? ఎక్కితే చెప్పండి. పఠనం చదవండి. ఈ పదాలు చూడండి. ఇక్కడ చావొత్తు, జావొత్తు పదాలు. ఇక్కడ చావొత్తు, జావొత్తు పదాలు చూడండి అందరూ. పచ్చ, మచ్చ, రచ్చ, అచ్చు, పుచ్చు, ఉచ్చు, లచ్చి, పచ్చి, కచ్చి, ఇచ్చిన మాట, పుచ్చుల జడ, పచ్చిక బయలు, మచ్చల ఆవు, వచ్చే వచ్చే మబ్బు, వచ్చే వచ్చిన మబ్బు, వాన తెచ్చే. ఇవి చా పదాలు. చాకి చావొత్తు పదాలు. నెక్స్ట్ జాకి జావొత్తు పదాలు. జాకి జావొత్తు చూడండి. సజ్జ, లజ్జ, ఒజ్జ, బజ్జి, బుజ్జి, బొజ్జ, గుజ్జు, నుజ్జు, గజ్జెలు, పూల సజ్జ, సూది బెజ్జం, మజ్జిగ పులుసు, మామిడి గుజ్జు, తాత బొజ్జ నిండా మిరప బజ్జీలు, బుజ్జి పాప బొజ్జ నిండా మజ్జిగ. ఈ పదాలు, ఈ జావొత్తు పదాలను చదవండి. ఒకటికి 2 సార్లు చదవండి. చావొత్తు, జావొత్తు ఇవి ద్విత్వక్షర పదాలు అవుతాయి. ఈ ఒత్తుల పదాలు చదవండి. లేఖనం. పాఠంలో చ, జ ఒత్తు ఉన్న పదాలు ఎక్కడ ఉన్నాయో గీత గీయండి. చెప్పాను కదా, ఒత్తున్న పదాలు పచ్చ, పచ్చని, పచ్చిక అనేవి అండర్లైన్ చేయాలి, లైన్ గీయాలి, గీత గీయాలి. ఓకేనా? ఇవి లెసన్లో చ, జ అనే పదాలకి లైన్ గీయండి. క్రింది చిత్రాలను గుర్తించి వాటి పేర్లను రాయండి. ఇక్కడ చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇది ఏంటిది? పుచ్చకాయ. ఇక్కడ పుచ్చకాయ అనే నేమ్ పేరు రాయండి. ఇదేంటిది చెప్పాలి. ఇదేంటిది చెప్పాలి మీరే. ఇది మిర్చి, బుజ్జి మేక, గజ్జెలు. ఇవి చూడండి జాగ్రత్తగా ఒకసారి. క్రింది ఒత్తు అక్షరాలను గుణింతం రాయండి. ఇక్కడ ఒత్తు అక్షరాలు ఇచ్చిండా? ఏమేమి ఇచ్చిండు? ఇక్కడ ఆల్రెడీ పైన ఇచ్చిండు. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏత్వ దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వ దీర్ఘం, ఔత్వం, 0. వీటికి ఆల్రెడీ పైన ఒత్తులు ఇచ్చిండు, మనకి గుణింతం గుర్తులు ఇచ్చిండు. ఇక్కడ గుణింతాలు ఇచ్చిండు. చూడండి గుణింతాలు. కా గుణింతం, గా గుణింతం, చా గుణింతం, జా గుణింతం. వీటికి అక్షరాలు కా, గ, చ, జ. ఈ గుణింతాలు మీరు రాయాలి. ఇక్కడ కా ఒత్తుతో సహా ఒత్తు పెట్టి వీటిని గుణింతాలు రాయాలి. కా, కకు దీర్ఘమిస్తే ఖ, కాగుడిస్తే కి, కాగుడి దీర్ఘమిస్తే కి, కాకొమ్మిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకేత్వమిస్తే కే, కాకెతం దీర్ఘమిస్తే కే, కాకైత్వమిస్తే కై, కాకోత్వమిస్తే కో, కాకోత్వం దీర్ఘమిస్తే కో, కాకౌత్వమిస్తే కౌ, కాకు 0 పెడితే క, కాకు 2 0 పెడితే కహ. ఇక్కడ ఎట్లా ఇచ్చాడో మీరు అదే సేమ్ రాయండి. ఇక్కడ ఒత్తులు, ఆ ఒత్తుల గుణింతాలు రాయాలి. నెక్స్ట్ జతపరచండి. చూడండి ఇక్కడ జతపరచుము. కుచ్చులు, కుచ్చులు ఏంటిది? జడ. మచ్చల ఆవు, రచ్చబండ, గచ్చు నేల. ఇవి జతపరచండి. పూల సజ్జ, సూది బెజ్జం, మజ్జిగ పులుసు, మామిడి గుజ్జు. ఇవి జతపరచండి. చూడండి కలిపి రాయండి. కలిపి రాయండి. ఎలా రాసానో చూడండి. ఇక్కడ
ఇలా అచ్చు గచ్చు ఏంటి ఇట్లా లైన్లలో రాయాలి. ఇదేంటిది అచ్చు గచ్చు పుచ్చు ఉచ్చు మెచ్చు ఈ విధంగా మీరు రాయాలి. రెండో బిట్టు రు, అలాగే ఇక్కడ గా బు బా సేమ్ ఇవి ఇట్లా కలపాలి మీరు. ఓకేనా, కలిపి రాయండి. నెక్స్ట్ క్రింద గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ ముచ్చట, ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు ముచ్చట అనిస్తే మీరు ఏం రాయాలి ముచ్చట. చూడండి ఎగ్జాంపుల్, ముచ్చట అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏమని రాయాలి ముచ్చట. ఇక్కడ ఏమొస్తుంది చాకి చావొత్తు, చాకి చావొత్తు ముచ్చట అని రాయాలి. ఇక్కడ ఒత్తు చేర్చాలి మీరు. ఓకేనా, ఇట్లా మీరు అన్ని ఒత్తులు చేర్చి రాయండి. ఈ బిట్ మొత్తం ఒత్తులు చేర్చి రాయండి. నెక్స్ట్ బిట్ చూడండి, సృజనాత్మక క్రియ. కొన్ని పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి, వాటి పేర్లను రాయండి. పక్షులు ఉన్నాయా, పక్షుల పేర్లు రాయండి. కాకి, కోకిల, రామచిలుక ఇవన్నీ పేర్లు ఉన్నాయా, పక్షుల పేర్లు. ఇవన్నీ తెలుగులో రాయండి. ఈ పిక్చర్లు బొమ్మలు అతికించండి. ఇక్కడ చూడండి లాస్ట్ వన్, లాస్ట్ బిట్ చూడండి. ఇక్కడ బొమ్మలు అతికించి వాటి పేర్లు రాయండి. ఇవి గీత గీసిన అక్షరానికి ఒత్తులు చేర్చండి. ఒత్తులు చేర్చి ఇది మొత్తం రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవి జతపరచాలి, ఇవి కలిపి రాయాలి, ఇవి చదవాలి. పదాలు ఒత్తుల పదాలు చదవండి. ఈ గేయం పాడండి. ఓకేనా, థ్యాంక్ యూ చిల్డ్రన్.